రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 1100 కేసు ఫైల్స్ దగ్ధం అయినట్టు నాగ్పూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఉన్న సగం ఫైల్స్ దగ్ధం అయినట్టు గుర్తించారు. 1100 కేసుల డేటా రికవరీ కోసం నాగ్పూర్ ప్రత్యేక బృందం యత్నం చేసింది. కానీ కేసుల డేటా రికవరీ కావడం కష్టమని తేల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. నాంపల్లిలో గల ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో గత ఏడాది డిసెంబర్ 7న ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భవనం మొత్తం దట్టమైన పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ల్యాబ్లోనే పలు కీలక కేసుల్లో ఆధారాలు ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ కంప్యూటర్లోనే కీలక కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఉన్న సగం ఫైల్స్ దగ్ధమైనట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2 అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోని ఆధారాలను భద్రపరిచే గదితో పాటు పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. 2వ అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్స్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం 1వ అంతస్తు మాత్రమే పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయంగా సహాయం అందిస్తూ ఉంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనా స్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలిముద్ర పరిశీలన, రక్తం, వెంట్రుకలు, DNA వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితో పాటు విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి నార్కోటిక్ పదార్థాల పరిశీలన కూడా జరుపుతారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel